భౌతిక కార్యం నుంచి పూర్తిగా మన మనస్సును దూరం చేయాలి. విరక్తి. మనకి ఇంకా ఆసక్తి అనేది ఉంది. మనం బద్ధ స్థితిలో ఉన్నాం, త్రిగుణాల్లో ఉన్నాం. కానీ క్రమక్రమంగా భక్తిలో మనం ఎదిగిన కొద్దీ ఒక విరక్తి అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే పూర్తిగా భౌతిక భోగం పట్ల మనం విరక్తిని అవుతామో అప్పుడు మనస్సు చాలా అనుగుణంగా ఉంటుంది. వైరాగ్యం కూడా చాలా అవసరం. నేను ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవిస్తాను, ఇంకా మెటీరియల్ ఎంజాయ్మెంట్ కూడా చేస్తాను, భౌతిక భోగాన్ని కూడా అనుభవిస్తాను. ఇవి రెండు ఒకేసారి పోవు. ఇవి ఆహారం మలం లాంటివి. ఎన్నోసార్లు ఉదాహరణ ఇది నీరు లాంటివి. ఈ రెండు కలవు. కొందరు ఏమంటారు ఇవి రెండు రైలు పట్టాలు లాంటివి. ఇవి రెండు రైలు పట్టాలు లాంటివి కావు, ఒకేసారి వెళ్ళవి. భౌతిక భోగం, ఆధ్యాత్మిక తృప్తి రెండు ఒకేసారి వెళ్ళేటివి కాదు. ఈ రెండు విరుద్ధమైనటువంటి. సెన్స్ గ్రాటిఫికేషన్, స్పిరిచువల్ ఎమాన్సిపేషన్ ఇల్ టుగెదర్ రూపాలు చెప్తారు. ఈ రెండు కలిసి వెళ్ళవు. ఈ రెండు కలిసి వెళ్తే సాధ్యం అవ్వదు, విజయం సాధించలేం. నామమాత్ర ఆధ్యాత్మికవాదులు ఏమంటారు, మీరు ఎంజాయ్ చేయండి, మీరు భక్తి చేయండి.